జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో ఇంకో మతాన్ని స్వీకరించడం కరెక్ట్ కాదు. నిజంగా ఆయా మత గ్రంథాలని కూలంకషంగా చదవండి. మీకు డౌట్స్ ఉంటే నిజంగా వెళ్ళి ఆ మతాలకు సంబంధించిన ఆ అంశాలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ని అడగండి. అంటే హిందూ ధర్మానికి సంబంధించి స్వామీజీలు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, చాలామంది వేదాంగాల్ని చదివిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని అడగండి. మీకు ఏమైనా సందేహం ఉంటే వాళ్ళు నివృత్తి చేస్తారు. అంతేకాని జస్ట్ లైక్ దట్ ఇది ఇలా ఉంది అని ఇంకెవరో చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మాత్రం మతం మారకూడదు అనేదే మా విజ్ఞప్తి కూడా. అందరూ కూడా అన్ని మతాల్ని ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకోవచ్చు. వాళ్ళ మతంలో వాళ్ళు చాలా ఆనందంగా జీవించవచ్చు. అంతటి అద్భుతమైన భారతీయ సంస్కృతిలో ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు పని చేయకూడదని విజ్ఞప్తి చేస్తూ ఈ చర్చను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్. ఇట్స్ ఎ న్యూస్ రెవల్యూషన్.